ప్రభు సన్నిధికి చేరవచ్చిన అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం దేవుని గ్రంథమైన బైబిల్ నుండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రభు లేఖన భాగాన్ని ఇతర లేఖన భాగాలను కూడా ఆయనే మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మనకు అందించను గాక. ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, దయగలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేటి రాత్రికాల వేళ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ప్రేమించి దినాన్ని మాకు అనుగ్రహించారు. ఈ దినంలో మీ సన్నిధిలో మేమందరం సమకూర్చబడి ప్రభా మీ నామాన్ని ఘనపరచడానికి, వాక్యము ధ్యానించడానికి మీరు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాను. ప్రభా, చదవబడిన లేఖన భాగాలు, ఇతర లేఖన భాగాలను కూడా మీరే దీవించి ఆశీర్వదించండి. ఇంకా చేరురావాల్సిన వారు ఉండగా వారు కూడా సకాలంలో మీ సన్నిధికి చేరువచ్చి వాక్యాన్ని వినడానికి మీ కృపను అనుగ్రహించాలని ముందున్న సమయాన్ని మమ్మల్ని ఈ వాక్య సందేశాన్ని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ఎంతైనా నమ్మదగిన దేవుడు అని నీ మీద ఆధారపడుతూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుకున్నాం. అయితే ఆత్మఫలము ఏమనగా, అంటే గత దినాన మనము ఆత్మఫలములో ఫలం ఒకటే, ఆత్మఫలములో ప్రేమను గురించిన ధ్యానాన్ని మనం కొనసాగించాం. శరీర కార్యాలు చాలా ఉన్నాయి. శరీర కార్యాలు స్పష్టమైన అన్నాడు, శరీర కార్యాలు చాలా చెప్పాడు. అయితే ఆత్మఫలం అని ఒకటే, ఆత్మఫలం ఒకటిగా చెప్పాడు. ఈ ఆత్మఫలం అంతా కూడా దేని చూపిస్తుందని మనం చెప్పామంటే, ఈ ఆత్మఫలము యేసుక్రీస్తుకు పటంగా మనం చూశాం. ఎందుకు యేసుక్రీస్తుకు ఈ ఆత్మఫలం పటంగా ఉందంటే, మనలో ప్రేమ ఉంటే సమాధానం ఉండదు, మనలో విశ్వాసం ఉంటే ఆశా నిగ్రహం ఉండదు, ఒకటి ఉంటే ఒకటి ఉండదు మనలో. కానీ యేసు ప్రభులో ఇవి సంపూర్తిగా ఉన్నాయి, యేసు ప్రభులో ఇవి సంపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఆత్మఫలము అది యేసు ప్రభుకు పటంగా మనం చూశాం. యేసు ప్రభులో ఈ ఆత్మఫలం ఏదైతే ఉన్నాయో అవి సమృద్ధిగా ఉన్నాయి, అది మనం చూశాం. తర్వాత ఒక ఫలము అనుభవించాలంటే, ఒక ఫలము కావాలంటే ముందు ఏం కావాలి? ఫలించాలి కదా. ఫలిస్తేనే ఫలాన్ని మనం చూడగలం. మనం ఎలాగో ఫలిస్తామో నిన్నటి దినాలు మనం చూసాం. ఎలా ఫలిస్తాం? మనం యేసు ప్రభువులో మనం ఉంటే మనం ఫలిస్తాం. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. అంటే యేసు ప్రభువులో మనం ఉంటేనే మనం ఫలిస్తాం. అది మనం నిన్నటి దినాలు చూసాం. ఆత్మఫలంలో మొదటిగా మనం ప్రేమను గురించిన ధ్యానాన్ని కొనసాగించాం. ప్రేమ అంటే దేవుడి ప్రేమను మనం చూశాము. దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడని నిన్నటి దినాలు చూశాము. దేవుడు తన ప్రేమను ఎలాగో వెల్లడిపరచాడంటే, యేసుక్రీస్తు ప్రభువును శిలువకు అప్పగించడం ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడని మనం చూశాం. తర్వాత ప్రేమ అంటే 3 విషయాలను మనం ధ్యానం చేశాం. ప్రేమ అంటే ఏంటి? సమస్త దోషములను కప్పేది ప్రేమ కదా. పాపాత్మురాలైన స్త్రీ విస్తారంగా యేసు ప్రభువును ప్రేమించింది.
ఆమె విస్తార పాపాలు ఏమయ్యాయి? విస్తార పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి ప్రేమ అంటే దోషములను కప్పేది. తర్వాత ప్రేమ అంటే రెండోది ఏం చెప్పాం? ప్రాణాన్ని పెట్టేది. ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పెట్టేది. యేసు ప్రభువు శిలువలో ఎలాగో తన ప్రాణాన్ని పెట్టాడో, నిన్ను నన్ను ప్రేమించి ఎలాగో ప్రాణాన్ని సమర్పించాడో మనం నిన్నటి దినాన దాన్ని కూడా ధ్యానం చేశాం. మూడవదిగా ప్రేమ అంటే శ్రేష్టమైనది కదా, చాలా శ్రేష్టమైనది. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ మూడు నిలిచేవైతే ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ చాలా శ్రేష్టమైనదని మనం చూసాం. నేటి రాత్రి కాలం మీద గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మ ఫలములో రెండవది ఏంటి? అక్కడ సంతోషము కదా. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. 9 చెప్పాడు. ప్రేమను గురించి మనము కొంత ధ్యానం జరిగించాం. ప్రేమను ధరించుకోవాలని కదా, ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలని చాలా విషయాలు మనం చూసాం. సరే, ఈ యొక్క దినాన్ని మనము సంతోషం, ఆత్మఫలంలో రెండవది సంతోషాన్ని గురించి కొంత ధ్యానాన్ని మనము చేద్దాం. సంతోషం గురించి మనం ఆలోచిస్తుండగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి. ఇక్కడ మన సంతోషం గురించి ఇక్కడ ఒక మాట యోహాను రాస్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయించున్నాం. ఎంత బాగా చెప్పాడు. మన సహవాసము దేవుడితో, మన సహవాసము తండ్రి అయిన దేవుడితో, ఆయన ప్రియ కుమారుడైన యేసు ప్రభుతో మనం సహవాసం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ కలిగి ఆనందము, అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మతో మనం సహవాసం. కొరింథీ పత్రికలో ఆ మాటలు మనం చూద్దాం. మన సహవాసము తండ్రి అయిన దేవుడితో, తర్వాత కుమారుడైన యేసు ప్రభువుతో, పరిశుద్ధాత్మ దేవుడితో మన సహవాసం. మేము చూసిన దాన్ని, వినిన దాన్ని మేము రాస్తున్నాం అన్నాడు కదా. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయించున్నాము అన్నాడు. మన సంతోషము పరిపూర్ణము కావాలి. సంతోషము పరిపూర్ణము కావాలి అంటే ప్రభువుకున్న ఆశ కూడా చూద్దాం. చూడండి, యోహాను అన్నాడు కదా, మన సంతోషము పరిపూర్ణము కావాలి అని మేము ఈ సంగతులు రాస్తున్నాం అన్నాడు కదా. యేసు ప్రభువు కూడా ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభువుకు ఉన్న ఆశ ఏంటంటే మన సంతోషము సంపూర్ణం కావాలి, మనము ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి కదా. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలము. ఆయన యందు మనం ఉండి మనము బహుగా ఫలించాలని ఆయన తెలియజేశాడు. కింది వచనాలకు వచ్చేసరికి ప్రభు అన్నాడు, మీరు నా యందు నిలిచి ఉండాలి, నా మాటలు మీ యందు నిలిచి ఉండాలి. అంత మాత్రమే కాదు, మీ సంతోషము పరిపూర్ణము కావాలి, మీ సంతోషము సంపూర్ణము కావాలి. అయితే రాత్రి కాలం వేళ మన సంతోషము సంపూర్ణము కావాలంటే, మన సంతోషము పరిపూర్ణము కావాలంటే
ఇలాగ మన సంతోషం సంపూర్ణమవుతుంది అంటే యేసు ప్రభునందు మనం ఉంటే, ప్రభునందు మనం ఉంటే మన సంతోషం పరిపూర్ణమవుతుంది. ప్రభునందు ఉండకపోతే సంతోషమే ఉండదు. మానవుడు ఎందుకు సంతోషాన్ని కోల్పోతున్నాడంటే పాపాన్ని బట్టి. కీర్తనలో మనం చదువుతాం కదా, కీర్తనలో దావీదు రాశాడు చాలా కీర్తనలు. పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడి చాలా కీర్తనలు రాశాడు. పాపము చేసినప్పుడు నెమ్మది లేదు, పాపము చేసినప్పుడు సమాధానం లేదు, పాపము చేసినప్పుడు సంతోషం లేదు. ఈనాడు మానవుడు ఎందుకు సంతోషాన్ని కోల్పోతున్నాడంటే, ఎందుకు సంతోషంగా మానవుడు ఉండలేకపోతున్నాడంటే ఒకే కారణము పాపము మనలో ఉన్నంత కాలము ఎప్పటికీ మనం సంతోషంగా ఉండలేము. పాపం ఉంటే సంతోషం ఉండదు, పాపం తీసివేసుకుంటేనే సంతోషం ఉంది. మన సంతోషము పరిపూర్ణము కావాలంటే పాపం మనలో ఉండరాదు. మన సంతోషము సంపూర్ణము కావాలంటే యేసు ప్రభునందు మనం ఉండాలి. యేసు ప్రభునందు ఉంటేనే మన సంతోషం ఏమవుతుందండి? మన సంతోషము సంపూర్ణమవుతుంది. ప్రభువుకున్న ఆశ ఎంత గొప్పదో చూడండి. మనము దుఃఖపడడం ఆయనకు ఇష్టం లేదు, మనం విచారముతో ఉండడం ఆయనకు ఇష్టం లేదు. యేసు ప్రభు అన్నాడు, మీ సంతోషము సంపూర్ణము కావాలి, నా యందుంటే మీ సంతోషము సంపూర్ణమవుతుంది. యోహాను ఏదైతే తన పత్రికలో రాశాడో, మీ సంతోషము మన సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు రాస్తున్నామని యోహాను ఏదైతే రాస్తున్నాడో, ప్రభు అన్న మాటను బట్టి ప్రభు కూడా అంటున్నాడు, అంటే మనం విచారముతో దుఃఖముతో ఉండడం ఆయనకు ఇష్టం లేదు, మనము సంతోషముతో ఉండాలి. పౌలు కూడా అన్నాడు కదా, పౌలు అన్నమాట ఫిలిప్పీ పత్రికలో మనం చదువుతాము, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, సంతోషించండి. పౌలు ఆ మాట అంటున్నాడంటే, పౌలు ఏదో సంతోషంలో అంటే ఎక్కడో ఉండి చెప్తున్నాడు. పౌలు చెరసాలలో ఉండి ఈ మాట చెప్తున్నాడు. చెరసాలలో ఉన్న వారికి ఎవరికైనా సంతోషం ఉంటుందండి? బంధించబడి సంఖ్యల చేత బిగించబడి స్వతంత్రత లేకుండగా చెరసాలలో బంధించబడిన వాడు ఎలాగో సంతోషించగలడు? పౌలు కూడా ప్రభువును కలిగి ఉన్నాడు. ఎందుకు పౌలుకు అంత సంతోషము? చెరసాలలో వేయబడినా, సంఖ్యలు బిగించబడినా, స్వతంత్రత లేకపోయినా ఎందుకు అంత సంతోషంగా పౌలు ఉన్నాడంటే, పరిస్థితుల వైపు చూడడం లేదు పౌలు, ప్రభు వైపు చూస్తున్నాడు, ప్రభువును కలిగి ఉన్నాడు. అందుకే పౌలు అన్నాడు, సంతోషించండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ప్రభువు చెప్పినాదే, పౌలు చెప్పినాదే, యోహాను చెప్పినాదే. మన సంతోషమే కావాలి, మన సంతోషము సంపూర్ణము పరిపూర్ణము కావాలి. ఈ రాత్రికాల వేళ సంతోషం నీకు ఎక్కడ దొరుకుతుంది? సంతోషం ఎక్కడ దొరుకుతుంది? లోకంలో దొరుకుతుందా? యోహాను రాసిన మొదటి పత్రికలో, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అంటే ఇవి నిన్ను నష్టపరిచేవి. లోకంలో దొరికే ఏ సంతోషమైనా అది నిన్ను నష్టపరిచేది. ప్రభు దగ్గర ఉన్న సంతోషమే అది సంపూర్ణమైనది. కాబట్టి ప్రభు దగ్గర సంతోషం ఉంది. మనము అంటే ప్రభు దగ్గరికి వస్తేనే మనం సంతోషంగా ఉండగలం. లోకంలో ఉంటే సంతోషం ఉండదు. హెబ్రీ పత్రికలో ఒక మాట మనం చూద్దాం చూడండి. అంటే మనము మన సంతోషం కొరకు ప్రభు చేసిన ఒక కార్యం ఇక్కడ మనకు కనబడుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుండి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం.
ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఇక్కడ ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుతుంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించింది అన్నాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి చెప్పాడు. హేబేలు మొదలుకొని హేబేలు, నోవహు, అబ్రహాము, తర్వాత మోషే, దావీదు, యోఫ్తా, గిద్యోను, బారాకు, సంసోను, సమూయేలు, రాహాబు, చాలా మంది విశ్వాస వీరులను చూపించాడు. సింహాలను నోరులను ముగించిన వారు తమ విశ్వాసం ద్వారా. అగ్నిని చల్లార్చినారు తమ విశ్వాసం ద్వారా. గోడల ప్రాకారాలు పడగొట్టారు తమ విశ్వాసం ద్వారా. అంటే శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా విశ్వాసాన్ని కాపాడుకున్నారు. గొప్ప వీరులుగా, విశ్వాస వీరులుగా వారు మాదిరిగా ఉన్నారు. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి అంతా చెప్తూ, అంటే పరుగు పందెంలో మనల్ని చూపించాడు. ఒక గ్రౌండ్ ఉందనుకోండి, పరుగు పందెంలో మనం ఉందా, గొప్ప సాక్షి సమూహం అంటే ఆల్రెడీ జయించిన వారు, వారందరినీ చూపించారు. మనల్ని ఎక్కడ ఉన్నప్పుడు పరుగు పందెంలో మనం పరిగెత్తేదానికి మనం ఉన్నాం, మనల్ని చూపించారు. ఇంత గొప్ప సాక్షి సమూహం విశ్వాసాన్ని కాపాడుకున్న వారిని చూపించాడు. మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. విశ్వాసమున కర్త యుద్ధాన్ని కొనసాగించుకోవడానికి యేసు ప్రభు వైపు మనం చూడాలి. మన నిరీక్షణ యేసు ప్రభువే ఉండాలి. ఇక్కడ ఆ మాట అన్నాడు. తర్వాత అన్నాడు ఓపికతో పరిగెత్తాలన్నాడు. ప్రభువు గురించి ఒక మాట చెప్పాడు. ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ప్రభువును పిల్లరా, ప్రభువు అంటే ఆనందం కొరకైన అవమానాన్ని ఆయన నిర్లక్ష్య పెట్టాడు. దేవుడి కుడి పార్శ్వమున కూర్చునబోతున్నాడు. అయితే దానికంటే ప్రాముఖ్యం ఏంటంటే, దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన వాడు, తర్వాత దేవునితో అంటే దేవుడి కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. అయితే యేసు ప్రభువుకున్న ఆనందం ఏంటి? ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించాడు కదా. అంటే శిలువను మోస్తున్నంత సేపు ఆయనకు ఉన్న ఆనందం ఏంటంటే, మనం రక్షింపబడతామని, మన ఆత్మ రక్షింపబడాలని ఆనందం ఉంది ఆయనకు. ఆనందం కొరకైన అవమానం ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్యం చేశాడు, నెగ్లెక్ట్ చేశాడు. శిలువను సహించడానికి యేసు ప్రభు ఇష్టపడ్డాడు. ఎంతో అవమానకరమైన కదా, దాన్ని కూడా సహించాడు. యేసు ప్రభుకు ఆనందం ఏంటంటే, మనమే ఆయన ఆనందం. మనం రక్షింపబడాలి. మన ఆత్మ నిత్య శిక్ష నుండి, నిత్యాగ్నిలో నుండి తప్పించబడాలి. అది ప్రభు ఎదుట ఉన్న ఆనందం. ఈ రాత్రికాల వేళ నీ ఆత్మ రక్షింపబడిందా? నువ్వు యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించావా? యేసు ప్రభు నామమున విశ్వాసం ఉంచావా? ఆలోచన చేయి. యేసు ప్రభువుకు ఆనందం ఏంటంటే, శిలువను సహించేంత ఆనందం ఏముందంటే, నీవు నేను రక్షింపబడాలి. అది ఆయన కన్నుల ఎదుట ఉన్న ఆనందము. సరే, వాటిని మళ్ళా ధ్యానం చేద్దాం. మన సంతోషము సంపూర్ణము కావాలి అని మనం చూశాం కదా. ఒక మాట మనం చూద్దాం, చూడండి. అంటే మనము మనం సంతోషించగలం అంటే, ఎక్కడ సంతోషం ఉందనేది కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. ఎక్కడ సంతోషం ఉందంటే, ఒక మాట మనం చూద్దాం. 16వ కీర్తన 11వ కీర్తన 11వ వచనం. 16వ కీర్తన 11వ వచనం.
జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్య సుఖము కలవు. సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ మొదటి మాటగా మనం గుర్తిద్దాం. సంతోషం ఎక్కడ ఉందంటే, ఎక్కడో లోకంలో సంతోషం లేదు. నిజమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉందంటే అది దేవుని సన్నిధిలో మాత్రమే ఉంది. ఇంకెక్కడ దొరకదు ఇంత సంతోషం. నువ్వేం చేసినా ఈ సంతోషాన్ని నువ్వు పొందలేవు. సంపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉంది అంటే 16వ కీర్తన 11వ వచనంలో స్పష్టంగా తెలియజేశాడు కీర్తనాకారుడు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. చాలా ప్రయత్నం చేస్తున్నాం కదా, సంతోషం ఎక్కడ దొరుకుతుంది, సంతోషంగా ఎక్కడ ఉండగలం, సంతోషాన్ని ఎలా పొందుకోగలం, చాలా ప్రయత్నాలు మానవుడు చేస్తున్నాడు. సంపూర్ణమైన సంతోషం ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం ఉంది, ఇంకెక్కడ లేదు. అయితే రాత్రి కాల వేళ ఈ సంతోషాన్ని మనం ఎన్నిసార్లు పోగొట్టుకున్నామా? దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని మనకు అర్థమైతే దేవుని మందిరానికి రాకుండా ఎలా మనం ఆగిపోతాం? దేవుని సన్నిధి పట్ల ఎలా నిర్లక్ష్యం మనం వహిస్తాం? సంతోషం అంతా ఇక్కడే ఉంది. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. ఎంత బాగా చెప్పాడు. నీ సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం అంటే ప్రభు సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. అందుకే కీర్తనలో మనం చూద్దాం, లోకంలో 1000 దినములు గడుపుట కంటే నీ మందిర ఆవరణంలో 1 దినము గడుపుట, ఎన్ని దినాల కంటే? 1000 దినాల కంటే శ్రేష్టమైంది. అంటే మనం దేవుని సన్నిధి నిర్లక్ష్యము చేశామంటే శ్రేష్టమైన దాన్ని నిర్లక్ష్యం చేశాం. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశామంటే, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశామంటే శ్రేష్టమైన దాన్ని పోగొట్టుకున్నాం, శ్రేష్టమైన దాన్ని నిర్లక్ష్యం చేశాం. ఎన్నిసార్లు అండి దేవుని సన్నిధి ఆగిపోయాం? ఏదో చిన్న కారణం, చిన్న కారణం, బంధువులు వచ్చారని ఆగిపోతాం. ఏంటంటే బంధువులను కూడా తీసుకొస్తే బాగుంది. చాలా మంది అంటారు బంధువులు వచ్చారు, కొంత పనుల నుండి మేము రాలేకపోయామంటే బంధువులను కూడా తీసుకొని వస్తే బాగుంది. దేవుని సన్నిధి నిర్లక్ష్యం మనం చేయాలి. ఎందుకంటే శ్రేష్టమైనది. భూలోకంలో శ్రేష్టమైనది ఏంటండి? ఈ భూలోకంలో శ్రేష్టమైనది ఉందంటే ఏంటది? ఏముంది శ్రేష్టమైనది? ఆయన సన్నిధి శ్రేష్టం. ఆయన సన్నిధిలో గడుపుట, ఆయన సన్నిధిలో ఆయన మందిర ఆవరణంలో ఉండుట, అది శ్రేష్టం. కీర్తనలో మనం చూస్తాం. అంటే దేవుని మందిరంలో ప్రవేశించి దేవుని సన్నిధిలో గడపడం, అది ఆనందం, అది సంతోషం. దావీదు అన్నాడు, జనులు మందిరానికి వెళుదాం రమ్మని చెప్పినప్పుడు సంతోషం. ఎప్పుడైనా సంతోషంతో దేవుని సన్నిధికి వచ్చామా మనం? సమయం ఎప్పుడైపోతుంది, ఇంటికి ఎప్పుడు వెళ్దాం అంటే చాలా మంది అంటే ఇది ఉండేది. మందిరానికి వచ్చేటప్పుడు తాబేలు లెక్కలు వచ్చేదంట, మందిరం అయిపోతే చిరుతపులి లెక్కలు వెళ్ళేదంట. ఎంత విచారం ఉండేది. ఇంకా సమయం ఉందిలే, టైం ఉందిలే, నిదానం వెళ్దాంలే అని వచ్చేటప్పుడు ఎలా వస్తున్నానంట. తాబేలు ఎట్లా వస్తుంది? తాబేలు చిన్నగా. వెళ్ళేటప్పుడు చిరుతపులి కదా పోయినట్టు వెళ్తారు. చూడండి, దేవుని సన్నిధిలో మనం కనబడాలి.
అందుకే ఆయన సన్నిధిలో కనబడడం, ఆయన సన్నిధిలోనే సంపూర్ణమైన సంతోషం. ఇది మొదటి మాట. ఎప్పుడు మనం సంతోషం ఉండగలం చెప్పండి? మొదటి మాటగా ఎప్పుడు మనం సంతోషం ఉండగలం? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే సంపూర్ణమైన సంతోషం మనకుంది. రెండో మాట చూద్దాం. చూడండి, ఎక్కడ సంతోషం ఉందంటే 41 కీర్తన 8వ వచనం. 41 కీర్తన 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ సంతోషం ఉంది? ఎక్కడ ఉంది సంతోషం? ఎలా ఉంది సంతోషం అంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చడంలో సంతోషం. దేవుని సన్నిధిలో మనం ఉంటే మనకు సంతోషం ఉంది. రెండవది దేవుని చిత్తము నెరవేర్చడంలో సంతోషం ఉంది. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. దేవుడు మనతో ఏదైతే మాట్లాడతాడో, దేవుడు మనకు ఏదైతే తెలియజేస్తాడో దాని అంటే ఆయన ఇష్ట ప్రకారం ఆయన చిత్తాన్ని మనం సంపూర్తిగా నెరవేర్చాలి. అప్పుడే మన హృదయం సంతోషంతో నింపబడుతుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు సంతోషం. ఇదే మాట హెబ్రీ పత్రికలో కూడా చేయబడింది కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారం, దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే. ఈ మాట యేసు ప్రభు చెప్తున్న మాట. ఏదైతే కీర్తనలో 40వ కీర్తన 8వ వచనంలో రాయబడిందో ఆ మాటను యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు చూడండి, తండ్రి చిత్తాన్ని ఎంత సంపూర్తిగా నెరవేర్చిన వాడు. గ్రంథం చుట్టూ నన్ను గురించి రాయబడినవి నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎంత సంపూర్తిగా నెరవేర్చాడో ఒక మాట మనం చూద్దాం. చూడండి, ప్రభు ఎంత సంపూర్తిగా నెరవేర్చాడో. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ఆయన ప్రార్థించాను. ఇష్టమనే తోటలో ఆయన అప్పగించబడుతున్నప్పుడు ఎంతగా కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట రక్తపు బిందువు వలె మార్చబడింది. ఎంత దుఃఖంలో ఆయన మునిగిపోయాడు. సర్వ మానవాళి పాపము ఆయన భరించాలి. సర్వ మానవాళికి రావాల్సిన దేవుని ఉగ్రత ఆయన భరించాలి. దుఃఖంలో మునిగిపోయాడు. దుఃఖాక్రాంతుడిగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించే వాడిగా యేసు ప్రభు గెత్సెమనే తోటలో కన్నీటి ప్రార్థన. ఎంత భారంగా ప్రార్థన చేస్తున్నాడంటే శరీరధారి అయి ఉండగా ఒక దూత వచ్చి బలపరిచేంత దుఃఖములో ఆయన మునిగిపోయాడు. దూత వచ్చిన ఎవరిని బలపరుస్తాడు? దూత వచ్చిన, ప్రభువా, ఇందు నిమిత్తమే కదా నీవు భూలోకానికి దిగివచ్చునని బలపరచవలసిన వాడే. ఏమని బలపరచగలడు దూత? తండ్రితో అన్నాడు. అంటే ఆ గిన్నె ప్రభు దగ్గర గెస్తమనే ప్రార్థన చేస్తుండగా ఒక గిన్నె, దానిలో శ్రమలు. ఆ శ్రమలు ఆయన కొరలతో కొట్టుట, భూమి వేయుట, అంటే పిడిగుద్దులు గుద్దుట, కొరడ అంత మాత్రమే కాదు, అపహసించుట, భారమైన శిలువను మోయుట, ఎన్నో శ్రమలు ఆ గిన్నెలో కనబడితే యేసు ప్రభు అన్నాడు, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. తర్వాత ఏమన్నాడు తెలుసా? తర్వాత
అయినను నా చిత్త ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా. ప్రభునందు పిల్లలు ఎంత అంటే దేవుని చిత్తాన్ని ఎంతగా నెరవేర్చిన వాడు, దేవుని చిత్తాన్ని ఎంత సంపూర్ణంగా నెరవేర్చిన వాడు. శిలువ మరణాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు, శ్రమను ఓర్చాడు, కలువరి శిలువలో నలుగొట్టబడి, కలువరి శిలువలో గాయపరచబడి, కలువరి శిలువలో రక్తాన్ని చిందించి, కలువరిలో తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఇది దేవుని చిత్తం. మానవాళి కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టుట ఇది దేవుని చిత్తము, దేవుని ఇష్టం. ఇది యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆయన నల్లగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. అంటే యేసు ప్రభు అంతగా గాయపరచబడుతుంటే తండ్రి అయిన దేవుడు కూడా అంటే ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ శిక్ష మనం అనుభవించాలి. యేసు ప్రభు అనుభవించకపోతే దేవుని ఉగ్రత మనం అనుభవించాలి. యేసు ప్రభు అనుభవించకపోతే ఆ శిక్షను మనం అనుభవించాలి. ఆ శిక్షను ఎంతో భయంకరమైన శిక్షను యేసు ప్రభు అనుభవించాడు. తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో సంతోషం ఎక్కడ ఉందంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడంలోనే సంతోషం ఉంది. ఆయన చిత్తాన్ని మనకి ఎప్పుడు తెలియజేస్తాడు దేవుడు అంటే వాక్యము చదువుతుంటే, వాక్యము ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా తన చిత్తాన్ని ఆయన బయలుపరుస్తాడు. దేవుడు మనతో మాట్లాడి ఎంతకాలమైంది? ఆయన వాక్యాన్ని చదివి ఎంతకాలమైంది? వాక్యము చదువుతున్నా దేవుడు మనతో మాట్లాడి ఎంతకాలమైంది? ఆయన చిత్తాన్ని మనం గ్రహించాము. ఆయన మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆయన మన పట్ల ఎట్టి చిత్తం కలిగి ఉన్నాడో మనం గుర్తెరిగాము. ప్రభునందు పిల్లారా, ఆయన చిత్తం నెరవేర్చడంలోనే మనకు సంతోషం ఉంది, ఇంకా ఎక్కడా లేదు. మొదటి మాటగా మనం చూసాం, సంతోషం ఎక్కడ ఉంది? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది. రెండవది ఎక్కడ ఉంది సంతోషము? ఆయన చిత్తము నెరవేర్చడంలో మనకు సంతోషం ఉంది. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. ఇంకొక మాట లూకా రాసిన సువార్త. ఎక్కడ ఉంది సంతోషం అంటే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. యేసు ప్రభు ఇద్దరిద్దరిగా పంపించాడు, 70 మందిని పంపించాడు. సరే, 70 మంది వెళ్ళారు, అనేక అద్భుత కార్యాలు జరిగించారు, దయ్యములను వెళ్ళగొట్టారు, అన్నిటిపైన అధికారం కలిగి ఉన్నారు. సంతోషంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువా, దయ్యములకు ఆజ్ఞాపిస్తే దయ్యాలు మాకు లోబడ్డాయి, రోగాలను వెళ్ళగొట్టాము, అన్నిటినీ దూరపరిచాము, మాకు అది ఇవ్వబడిన అధికారాన్ని బట్టి మేము సంతోషిస్తున్నామని సంతోషంతో వారు వచ్చారు. అపవాది కూడా పడుతురేపట్టు యేసు ప్రభు చూశాడు. ప్రభు అన్నాడు, దయ్యమును మీకు లోబడుచున్నామని సంతోషింపక ఎందుకు సంతోషించాలట? ఎందుకు సంతోషించాలట? పరలోకమందు మీ పేర్లు రాయబడి ఉన్నవని సంతోషించండి. ఎక్కడ సంతోషం ఉందంటే పరలోకంలో మన పేరుంటే పరలోకంలోనే సంతోషం ఉంది. పరలోకంలో ఏముందంటే పరలోకంలో ప్రభు ఉన్నాడు. యేసు ప్రభుతో మనం ఉండబోతున్నాం. యుగయుగాలు సదాకాలము యేసు ప్రభుతో సంతోషముతో మనం ఉండబోతున్నాం. మన పేర్లు పరలోకమందు రాయబడాలి. జీవ గ్రంథమందు మన పేరు రాయబడాలి. యేసు ప్రభు అన్నాడు, మీ పేర్లు పరలోకమందు రాయబడాలి. దాని
దానికి మీరు సంతోషించండి. మీ పేరు రాయబడి ఉన్నాయి, దానికి మీరు సంతోషించండి అన్నాడు. దేవుని ఇష్టము కూడా ఇది. ఒక పాపి రక్షింపబడాలి. ఒక పాపి ప్రభువునందు విశ్వాసం నుంచి రక్షింపబడితేనే పరలోకం సంతోషిస్తుంది. ఈ రాత్రి కాలం వేళ దేవుడు నిన్ను బట్టి దేని బట్టి సంతోషించాలి? నీలో ఏముందని దేవుడు సంతోషించాలి? నిన్ను బట్టి దేవునికి ఎప్పుడు సంతోషం కలగదు. నువ్వు దాన ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా నిన్ను బట్టి దేవునికి సంతోషం ఉండదు. వేలాది నదులంతా విస్తార తైలం ఇచ్చినా, గొర్రె పొట్టేళ్లను ఇచ్చినా, దూడలను ఇచ్చినా దేవునికి నిన్ను బట్టి సంతోషం కలగదు. నువ్వు వెండి బంగారాలు ఇస్తే ఆయనకు సంతోషం కలగదు. నీ ధన ధాన్యాలు ఇస్తే ఆయనకు సంతోషం కలగదు. నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే పరలోకమందు నీ పేరు రాయబడినప్పుడు దేవుడు సంతోషిస్తాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయం అంతా చదివితే కనుక మూడింటిని చెప్పాడు. 15వ అధ్యాయంలో ఒకటి తప్పిపోయిన గొర్రె పిల్ల, అంటే 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయింది. 99 అడవిలో విడిచిపెట్టాడు కాబట్టి తప్పిపోయిన ఒక గొర్రెను వెతికాడు. దొరికేంత వరకు వెతికాడు. అది దొరికినప్పుడు సంతోషంతో తన భుజముల మీద మోసుకొని వచ్చాడు. తన పొరుగువారిని, తన స్నేహితులను పిలిచాడు. చూడండి, తప్పిపోయినాను ఈ గొర్రె నాకు దొరికింది. చూడండి, ఆ గొర్రె మనకు పడదు, కాపరి యేసు ప్రభువే. మనము తప్పిపోయి ఉండగా, మనకు దేవుడికి దూరం అయిపోయి ఉండగా ఆయనే మనల్ని వెతికాడు. కాపరి ఏ విధంగా అయితే వెతికి ఆ గొర్రెను కనుగొని గొర్రెను తన భుజముల మీద మోసుకొని వచ్చాడో, యేసు ప్రభు కూడా మనల్ని వెతికి కదా ఈ భూలోకానికి వచ్చాడు. రెండవదిగా అక్కడ చెప్పాడు, ఒక స్త్రీ దగ్గర 10 నాణ్యాలు ఉన్నాయి కదా, వెండి నాణ్యాలు. వాటిలో ఒకటి పోగొట్టుకుంది. ఆమె ఏం చేసింది? ఆమె కూడా వెతకడం ప్రారంభించింది. దీపం వెలిగించి జాగ్రత్తగా ఇల్లు ఊడవడం ప్రారంభించింది. ఎందుకంటే విలువైనది పోగొట్టుకుంది. వెతకడం ప్రారంభించింది. అది వెతికినప్పుడు ఆమె కలిగిన సంతోషం ఎంత సంతోషం అంటే, తన చెల్లికత్తెలను పిలిచి, ఇరుగు పొరుగు వారిని పిలిచి, చూడండి పోగొట్టుకున్నాను ఈ వెండి నాణ్యం. అది దొరికింది. ఒక తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి ఎంత సంతోషపడ్డాడు. ఒక తప్పిపోయిన వెండి నాణ్యం దొరికినప్పుడు ఒక స్త్రీ ఎంత సంతోషపడిందో. తర్వాత తప్పిపోయిన కుమారుడు కదా, దూరదేశానికి ప్రయాణమైపోయాడు. ఆస్తి అంతా నష్టపరిచాడు. తండ్రి వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి వేరైపోయాడు. లోకము, స్నేహితులు, ఇష్టానుసారమైన జీవితం, వీటి ఎందుకు సంతోషం ఉందనుకున్నాడు. తండ్రి దగ్గర సంతోషం కంటే లోకంలో సంతోషం ఉందనుకుని పరిగెత్తాడు. తనకు ఉన్నదంతా వ్యయపరుచుకున్నాడు. అన్నిటినీ ఖర్చు చేశాడు. ఒకరోజు అర్థమైంది, ఒకరోజు బుద్ధి వచ్చింది. తండ్రి దగ్గర ఉన్న దాసులే సంతోషంగా ఉన్నారు కదా, తండ్రి దగ్గర ఉన్న పనివారే సంతోషంగా ఉన్నారు కదా, ఈ సంతోషం నన్ను నష్టపరిచింది. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా వెనక్కి వచ్చాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి కూడా సంతోషపడ్డాడు. కుమారుడికి ఎప్పుడు సంతోషం? తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు సంతోషం. ఒక పాపి రక్షింపబడినప్పుడు ప్రభువుకు సంతోషం. ఈ మూడింటిని చెప్పాడు. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కాపరి సంతోషించాడు. తప్పిపోయిన వెండి నాణ్యం దొరికినప్పుడు ఆ స్త్రీ సంతోషించింది. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు తండ్రి సంతోషించాడు. ఈ రాత్రికాల వేళ ఒక పాపి భూమి మీద రక్షింపబడితే పరలోకంలో సంతోషం. నిన్ను బట్టి పరలోకము దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? నిన్ను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఈ లోకంలో నువ్వు రక్షింపబడినప్పుడు, ఈ లోకంలో నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరలోకము ప్రభు సంతోషిస్తాడు. నీకు ఎక్కడికి వెళ్ళినా సంతోషం దొరకదు.
ప్రభు ఒకటి చెప్పాడు కదా, ఒకడంట ధాన్యాన్ని సమకూర్చుకున్నాడు కదా, తన ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణమా తినుము రాగము సుఖించుము. ఎందుకు? సరిపోయిన ఉన్నాయి, బ్రతకడానికి, సంతోషించడానికి, సుఖం అనుభవించడానికి కావాల్సినవి ఉన్నాయి. ప్రాణంతో, తన ప్రాణంతో చెప్తున్నాడు, తినుము త్రాగుము సుఖించుము, కావాల్సినవి ఉన్నవి. ప్రభు అన్నాడు, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నా, నువ్వు సంపాదించినవి ఏమవుతాయి? చూడండి, సంపాదించింది ఏమవుతుంది? ప్రాణం విడిచిపెడితే ఒక దినాన అన్నింటినీ విడిచిపెట్టాలి కదా. సంపాదించింది ఏమవుతుంది? అన్నింటినీ వదిలిపెట్టాలి. ప్రభు అన్నాడు, ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించిన ఒక దినాన అగ్నిగుండంలో నీ ఆత్మ వేయబడితే, నిత్య నాశనం, నిత్యాగ్నిగుండంలో నీ ఆత్మ పడతోడబడితే నీకేం ప్రయోజనం? సమయం ఉండగానే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. సమయం ఉండగానే యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. లోకమంతా సంపాదించిన ప్రాణం పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు. కలిమి విస్తరించిన అది నీకు అక్కడకు రాదు. నీ ధనం నిన్ను విమోచించలేదు, నీ ఆస్తి నిన్ను విమోచించలేదు. ఎంత ఆస్తి పరుడమైనా నీ ధనం నిన్ను విమోచించలేదు. యేసు ప్రభు మాత్రమే నిన్ను విడిపించగలిగిన వాడు. యేసు ప్రభు మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు. ఆయనను ఆశ్రయించావా? ఆయన యందు విశ్వాసం వచ్చావా? నీ పాపాన్ని ఒప్పుకున్నావా? పరలోకంలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడిందా? ఆలోచన చేయి. పాపిగాను ఉంటే పతనమైపోయే స్థితిలో ఉన్నట్లే. హోషేయ గ్రంథం 14:2 మొదటి 2 వచనాలు మనం చదువుతాం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నువ్వు కూలితివి, నేడు నువ్వు చెప్పవలసిందేమనగా దేవునితో, నా పాపమును పరిహరింపు. హోషేయ గ్రంథం 14:2 మొదటి 2 వచనాలు మనం చదువుతాం. పాపం మనల్ని కూల్చివేసేది, పాపం మనల్ని పతనము చేసేది, పాపం మనల్ని నష్టపరిచేది. పాపము ద్వారా మరణము, మరణము తర్వాత అగ్నిగుండము, యుగయుగాలు ఆవేదన. పాపము కూల్చివేసేది. నీ పాపము చేత నువ్వు కూలితివి. నేడైనా ప్రభు తట్టు తిరుగు, నేడైనా ప్రభువును వేడుకో, నా పాపమును పరిహరింపు, నా పాపాన్ని క్షమించని నేడైనా వేడుకో. రాత్రికాల వేళ నేడైనా ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర నీ పాపాన్ని ఒప్పుకో. ఆయన పరిహరిస్తాడు, నీ పాపాన్ని పరిహరిస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే ఆయనకున్న సంతోషం ఏంటంటే మనమే ఆయన సంతోషం. యేసు ప్రభుకున్న సంతోషం ఏంటండి? యేసు ప్రభు ఎదుట ఉన్న సంతోషం ఏంటంటే మనం రక్షింపబడడమే ఆయనకు సంతోషం, మనం విమోచింపబడడమే ఆయనకు సంతోషం. అందుకే కదా అంత శ్రమను అనుభవించింది, అందుకే కదా ఆయన శిలువను నిర్లక్ష్య పెట్టింది. రాత్రికాల వేళ ఎప్పుడు సంతోషం ఉందంటే, ఎక్కడ సంతోషం ఉందంటే మన పేరు ఎక్కడ రాయబడాలి? పరలోకమందు మన పేరు రాయబడినప్పుడు సంతోషం మనకుంది. లోకంలో ఉన్న సంతోషము మనల్ని ఏం చేస్తుంది? నష్టపరుస్తుంది. ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదివితే ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి మనం ముగింపు చేసుకుందాం. 3వ దినమున గలిలయలోని కానా అన్న ఊరిలోనికి ఒక వివాహం జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండేది.
యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు అనేను. ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభు సంతోషించే వారితో సంతోషించిన వాడు. ఒక వివాహానికి పిలువబడ్డాడు, ఒక చోట ఆయన కూర్చున్నాడు. అంటే పెద్ద ప్రిపరేషన్ ఏమి ఇచ్చినట్లు ఇక్కడ రాయబడలేదు. ఆయన ఒక వివాహానికి ఆయన తన శిష్యుడు పిలువబడ్డాడు, ఆయన కూర్చున్నాడు ఒక చోట. సరే, ద్రాక్షారసం అయిపోయింది. అంటే ఆ కాలంలో వివాహానికి పిలువబడిన వారు విందు జరిగించినప్పుడు ద్రాక్షారసం ఇచ్చేవారు. ద్రాక్షారసం అయిపోయినప్పుడు వివాహానికి, అంటే ఆ సంతోషకరమైన ఆ వివాహానికి యేసు ప్రభు పిలువబడ్డాడు. ఆనందించే సమయం, సంతోషించే సమయం. ఆ వివాహానికి యేసు ప్రభు పిలువబడి ఆయన ఉన్నప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ప్రభు తల్లి అంటే మరియ తల్లి, యేసుక్రీస్తు తల్లి మరియ ఏమనింది? ద్రాక్షారసం అయిపోయిందని యేసు ప్రభుతో చెప్తే ప్రభు అన్నాడు, అమ్మా, నా సమయం ఇంకను రాలేదు. అంటే దేవుని పైన ఎంతగా ఆనుకున్నవాడు ఆయన. నీళ్ళను ద్రాక్షారసంగా వెంటనే మార్చగలడు ఆయన. కానీ దేవుని సమయం కొరకు కనిపెట్టాడు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ సమయం కొరకు ఆయన నిరీక్షించాడు, కనిపెట్టాడు. సరే, సమయం వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, 6 రాతి బాణలను కదా నీళ్ళతో నింపమన్నాడు. పరిచారంలోకి చెప్పాడు. మరి అడిగింది, ఆయన మీతో చెప్పినది చేయుడి. ప్రభు మనతో ఏది చెప్తే అది చేయాలి. మనం ప్రభు కార్యాలు మనం చూడాలంటే, ప్రభు కార్యాలు మనం చూడాలంటే ప్రభు ఏదైతే మనతో చెప్తాడో అదే మనం చేయాలి. మరి ఎంత బాగా చెప్పింది, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన ఏం చెప్తే చేయండి. ఆయన చెప్పింది చేసినప్పుడు మనము ఆయన కార్యాలు మనం చూడగలం. నీళ్ళతో నింపమన్నాడు. సరే, పనివారు ఏమి ప్రశ్నించలేదు. ఎందుకు నింపాలి, ద్రాక్షరసం కదా కావాలని వారికి ప్రశ్నించినట్లేదు. 6 రాతి బాణాలు అంచుల వరకు ఆ నీళ్లతో నింపారు. 6 రాతి బాణాలు నిండా అంచుల వరకు నీళ్లతో నింపారు. చూడండి, యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. అక్కడ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోయారు. ద్రాక్షారసం తాగుతున్నప్పుడు, కొంచెం మత్తుగా ఉన్నప్పుడు కొంత జబ్బు ద్రాక్షారసం తీసుకుని వచ్చి పోసేవారు. అంటే మంచి ద్రాక్షారసం అయిపోతే జబ్బు ద్రాక్షారసం తీసుకుని వచ్చి వారు పెట్టేవారు. కానీ విందు ప్రధానితో అన్నారు, ఇంతవరకు నువ్వు మంచి ద్రాక్షారసం పోయిస్తున్నావు. ఎంత అద్భుతమైన మాట ఇది. సంతోషించేవాడు కానీ సంతోషించినవాడు. కానా వివాహంలో కదా నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. వారి సంతోషంలో ఆయన పాలివాడయ్యాడు. సంతోషించు వారితో సంతోషించినవాడు. తర్వాత దుఃఖముతో ఉన్న వారితో ఆయన దుఃఖించినవాడు. లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు కదా ప్రభు. లాజరు సమాధి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశాడు? కన్నీళ్లు విడిచాడు. ఒక మాట మనం చూడండి, యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 33వ వచనం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి ఆత్మలో కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని ఎక్కడ ఉంచితరని అడుగుగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచాడు. దుఃఖించే వారితో దుఃఖించిన వాడు,
లాజరు చనిపోయినప్పుడు, సమాధిలో పెట్టబడినప్పుడు అక్కడ ఉన్నవారు కన్నీరు కారుస్తుంటే, ఏడుస్తుంటే, ప్రలాపిస్తుంటే యేసు ప్రభు కూడా కలవరపడిపోయాడు. ఆయన ఏదైతే అద్భుత కార్యం జరిగించబోతున్నాడో ఆయనకు తెలుసు. ఆయన అన్నాడు కదా, మన స్నేహితుడైన లాజరును మేలుకొల్పుదాం రండి అన్నాడు. ఆయన చేయబోతున్న కార్యం ఆయనకు తెలుసు. లాజరును సమాధి నుండి ఆయన బయటికి రప్పించబోతున్నాడు, అది ఆయనకు తెలుసు. కానీ వారు దుఃఖపడుతుంటే, వారు ప్రభు దగ్గరికి వచ్చి ఏడుస్తుంటే యేసు ప్రభు కూడా కలవరపడి, యేసు ప్రభు కూడా ఏడ్చాడు, యేసు ప్రభు కూడా కన్నీరు కార్చాడు. ఎంత గొప్ప మాదిరి ఆయన! సంతోషించిన వారితో సంతోషించిన వాడు, దుఃఖపడిన వారితో దుఃఖపడిన వాడు ఆయన. ప్రభునందుకులారా, మనం కూడా ఇట్టి మనసు మనం కలిగి ఉండాలి. ప్రభు ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో అట్టి మనస్సును మనం కలిగి ఉండాలి. సంతోషించే వారితో మనం సంతోషించాలి, దుఃఖించే వారితో మనం దుఃఖించాలి. మెట్టుకు ఎవరి దగ్గర సంతోషం ఉందంటే యేసు ప్రభు దగ్గర సంతోషం ఉంది. ఆయన మనతో ఉంటే సంతోషం ఉంటుంది. కానా వివాహంలో యేసు ప్రభు ఉండగా సంతోషం. అంటే ప్రభు మనతో ఉంటే ఉంది, ప్రభు మనతో ఉంటే సంతోషం. ఇప్పుడు పరలోకానికి మనం వెళ్ళి పరలోకంలో కూర్చునబెట్టబడదామంటే ప్రభు మనతో ఉంటాడు, ప్రభుతో కూడా మనం ఉంటాం. అక్కడ మనకు సంతోషం ఉంది. ప్రభునందుకులారా, ఇప్పుడు వరకు ఎన్ని విషయాలు? 4 విషయాలు మనం చూసాం కదా. మొదటిగా చెప్పండి, మొదటిగా ఆ దేవుని సన్నిధిలో సంతోషం ఉంది. రెండవది దేవుని చిత్తం నెరవేర్చడంలో సంతోషం ఉంది. మూడవది పరలోకంలో మన పేరు రాయబడటంలో సంతోషం ఉంది. నాలుగవది యేసు ప్రభు మనతో ఉంటే సంతోషం ఉంది. ఇంకొక మాట మనం చూద్దాం, చూడండి. ఇంకొక మాట అంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనం లేదా 6 నుండి చదువుదాం మనకు అర్థం కావడానికి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6 నుండి కొన్ని వచనాలు. అప్పుడు గొప్ప జన సమూహము, సమూహపు శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడమని చెప్పగా వింటిని. ఇక్కడ అంటే గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో కలుగుతున్న సంతోషమే. ఎక్కడ సంతోషం ఇది? పరలోకంలో గొర్రెపిల్ల వివాహోత్సవం జరుగుతున్నప్పుడు కలుగుతున్న సంతోషం ఇది. గొప్ప సమూహం సర్వాధికారిని దేవుని స్తుతించుట, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చుట, తన భార్య సిద్ధపరచుకున్నట్టు. అంటే భార్య అంటే సంఘం. భార్య అంటే ఎవరు? సంఘం. రక్షింపబడిన వారు, విమోచింపబడిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు. ఎలాగో మనల్ని సంపాదించాడు? ఎలాగైనా మనం సంపాదించాడంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఎలా మనల్ని సంపాదించాడు? తన స్వరక్తం చేత. అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుతాం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంటాడు కదా. సంపాదించిన మనం అంటే తన స్వరక్తము చేత ఆయన సంపాదించాడు. స్వరక్తము చేత భార్య తను తాను సిద్ధపరచుకుంది. కారణం, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది.
గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపములను నుండి మనను విమోచించిన వారికి అన్నాడు. తన రక్తము, తన స్వరక్తము, తన అమూల్యమైన రక్తము, తన నిర్దోషమైన రక్తాన్ని అంటే ప్రభువు చిందించి మనల్ని విమోచించి మనల్ని సంపాదించాడు. ప్రభునందు పిల్లరా, సంఘము ముత్యముతో పోల్చబడింది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక ముత్యము ఎలాగో సిద్ధపరచబడుతుందంటే, సముద్రంలో ఒక చేప గాయపరచబడి దాని నుండి స్రవించిన రక్తము చేత అది కణముగా ఏర్పడి ఒక ముత్యము ఏర్పాటు చేయబడుతుంది. అంటే ముత్యము తయారు చేయబడాలంటే చేప గాయపరచబడాలి. అలాగే యేసు ప్రభు మనల్ని సంపాదించడం కొరకు, భార్యను సంఘాన్ని సంపాదించడం కొరకు తన రక్తాన్ని కార్చాడు, గాయపరచబడ్డాడు. ఆయన సంపాదించిన సంఘం ఇది. సంఘం అంటే యేసు ప్రభు రక్తము చేత కొడబడిన వారు, విశ్వసించిన వారు సంఘం. ప్రభునందు పిల్లల గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఈ సమయం అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడింది. సంఘం ఎత్తబడిన తర్వాత రెండు సంభవాలు జరిగాయి పరలోకంలో. ఒకటి తండ్రి యొద్దకు తీసుకొని పోవుట. క్రీస్తు న్యాయపీఠం మొదటిది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షపరచబడుట. క్రీస్తు న్యాయపీఠాన్ని గురించి మనం గతంలోనే చూశాం. సంఘం ఎత్తబడగానే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం అవుతాం. బహుమానాలు ఇవ్వబడతాయి. క్రీస్తు న్యాయపీఠం ఎందుకు? బహుమానాలు ఇచ్చేందుకే, శిక్షించడానికి కాదు కదా, శిక్షించడానికి కాదు. సంఘం ఎత్తబడగానే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాం. కొంతమంది బహుమానాలు పొందుకుంటారు, కొంతమంది బహుమానాలు పోగొట్టుకుంటారు. తర్వాత రెండవది గొర్రెపిల్ల వివాహోత్సవం. ప్రభుతో సంతోషించుట. విందు ఎప్పుడు జరుగుతుంది? వివాహోత్సవం పైన జరిగిన తర్వాత విందు సంఘముతో వచ్చి భూలోకంలో తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇక్కడ విందు ఏర్పాటు చేయబడుతుంది. వివాహోత్సవం ఎక్కడ జరిగిందండి? పరలోకమందు కదా. పరలోకంలో వివాహము, గొర్రెపిల్ల వివాహోత్సవం పరలోకంలో సంతోషించుట. ఇక్కడ శ్రమలు కదా. తర్వాత సంఘముతో వేవేల పరిశుద్ధులను, దూతలను వెంట పెట్టుకుని ప్రభు వచ్చి ఆయన రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఇక్కడ విందు సిద్ధపరచబడుతుంది. ప్రభునందు పిల్లరా, సంతోషం ఎక్కడంటే ప్రభుతో మనం ఉన్నప్పుడు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో సంతోషం. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో నీవు ఉండాలంటే సంఘంలో చేర్చబడాలి. యేసు ప్రభు రక్తంలో కడగబడాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. రాత్రికాలం వేళ కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం కదా. కొన్ని విషయాలు మనం ధ్యానం చేశాం. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది. తర్వాత ఆయన చిత్తం నెరవేర్చడంలో సంతోషం ఉంది. తర్వాత పరలోకంలో పేరు రాయబడంలో సంతోషం ఉంది. తర్వాత యేసు ప్రభుతో ఉంటే సంతోషం ఉంది. తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవ సమయంలో మనకు సంతోషం. మెట్టుకు సంతోషం అంటే, ఆత్మఫలంలో సంతోషం అంటే యేసు ప్రభునే చూపిస్తుంది. సంతోషం ఆయనలో ఉంది. మనకు సంపూర్ణమైన సంతోషం ఇచ్చేవాడు ఆయన. ఆత్మ ఫలం ఏమనగా అన్నాడు. ఫలం ఒకటే కదా. శరీర కార్యాలు చాలా ఉన్నాయి, కానీ ఫలం ఒకటే. ఆత్మ ఫలం ఏమనగా
మొదటిది ప్రేమ అన్నాడు కదా. ఆత్మఫలములు మొదటిది ప్రేమ. అంటే ప్రేమ యేసు ప్రభు అయి ఉన్నాడు కదా. ప్రభునందు విశ్వాసం ఉంచిన మనం ఆ ఫలాన్ని పొందుకోవాలి. ప్రేమను మనం కలిగి ఉండాలి. రెండవది ఆత్మఫలంలో రెండవది ఏంటి? సంతోషము. సంతోషము ప్రభువు ఇచ్చేవాడు. ఎప్పుడు మనకు సంతోషం కలుగుతుందో మనం చూసాం. పరలోకంలో నీ పేరు రాయబడితేనే సంతోషం ఉంది. రాత్రికాల వేళ ఎవరైనా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే మంచి అవకాశం. ద్రాక్షరసంలో నీకు సంతోషం కలగదు, లోకంలో నీకు సంతోషం కలగదు, నువ్వు చేస్తున్న పనులను బట్టి నీకు సంతోషం కలగదు. సంతోషము ప్రభు దగ్గరనే దొరుకుతుంది. కాబట్టి ప్రభు దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే ప్రభు నీకు సంతోషాన్ని ఇస్తాడు. ప్రభు లేఖన భాగాలు ఆయన మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించుగా. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమలైన తండ్రి, కృపగల దేవ, దైవీ మా తండ్రి, కృపా సత్య సంపూర్ణ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నేటి రాత్రికాల వేళ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, ప్రేమించి ఈ దినాన్ని మాకు ఇచ్చారు. ఈ దినమంతట్లో మీ కృపను మాకు అనుగ్రహించారు. నీ సన్నిధిని ప్రేమించి రాగలిగిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. రాలేక ఆగిపోయిన వారిని కటాక్షించండి. ప్రభు, ఆత్మఫలములో ప్రేమను గురించి గతంలో ధ్యానించడానికి, సంతోషము గురించి నేటి దినాన ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. ప్రభా, సంతోషం మీ యందు ఉందని, ప్రభా నీ యందు ఉంటే సంపూర్ణమైన సంతోషం ఉందని, ప్రభా మీరు సంతోషం ఇచ్చే దేవుడని, మా పేర్లు జీవగ్రంథం రాయబడినప్పుడే సంతోషం ఉందని స్పష్టంగా మీరు తెలియజేసిన మాటలను బట్టి మీరు స్తుతిస్తున్నాం. విత్తబడిన వాక్యము మా హృదయాల్లో నూరంతలుగా ఫలించడానికి మీ కృపను మాకు అనుగ్రహించాలని, చేయవచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. రాత్రికాలంలో మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తుతిస్తూ ముందున సమయాన్ని మమ్మల్ని మీ దైవరాస్కాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.